Good afternoon, ma'am. Very good afternoon. Ma'am, small doubt, ma'am. Patients అందరి కౌన్సిలింగ్లో అడుగుతూ ఉంటారు. డే 3 ఎంబ్రియోస్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందా, డే 5లో ఎక్కువ ఉంటుందా అని పేషెంట్స్ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ మ్యామ్. ఓకే, ప్లీజ్ ఇది ఆన్సర్ చేయండి మ్యామ్. సో డే 3 ఎంబ్రియోస్ అంటే మన ఇక్సీ అయ్యాక 3 days వరకు పెట్టే ఎంబ్రియోస్. ఓకే, అండ్ డే 5 ఎంబ్రియోస్ అంటే ఇక్సీ అయ్యాక 5 days వరకు మనం ఫర్టిలైజ్ చేశాక పెట్టే ఎంబ్రియోస్. ఓకే, సో ఇప్పుడు ఏది మంచిది? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. బట్ ఏంటి అంటే ఏది మంచిది అని డిసైడ్ చేసే ముందు ఆ లేడీ ఏజ్ ఎంత, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్ ఏంటి, ఓకే, అండ్ అలానే చూసుకుంటే తన టోటల్ అవుట్పుట్ ఎట్లా, ఎన్ని ఎగ్స్ వచ్చాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్ పీపుల్ స్టిల్ బిలీవ్ దట్ డే 3 ఎంబ్రియోస్ బయట కంటే కూడా బాడీలో బాగా సర్వైవ్ అవుతాయని. కొంతమంది థాట్ ఏంటి అంటే డే 3 కంటే కూడా డే 5 బెటర్, ఎందుకంటే అవి ప్రొలాంగ్ అవుతాయని. బట్ అకార్డింగ్ టు మీ, అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్ ఆల్సో, డే 3 ఆర్ డే 5 ఎంబ్రియో అనేది ఆ లేడీని, ఆ స్పర్మ్స్ని అండ్ వాటికి వచ్చిన క్వాలిటీని బట్టి ఉంది. సపోజ్ ఇప్పుడు మనకు 4 ఎగ్స్ వచ్చాయండి. ఓకే, ఈ 4 ఎగ్స్లో మనము ఇక్సీ చేసేసాం, 3 ఎంబ్రియోసే ఫామ్ అయ్యాయి. 3 ఎంబ్రియోస్ ఫామ్ అయ్యేదానికి మనం బ్లాస్ట్ వరకు పెట్టామనుకోండి, అవి అక్కడే అరెస్ట్ అయిపోతాయి. అరెస్ట్ అయిపోయాయంటే మీరు ఒక్క ఎంబ్రియో కూడా ఆ లేడీ వూంబ్లోకి అంటే యుట్రస్లోకి ఏమి కూడా పెట్టలేరు. సో తనకి టోటల్ లాస్. బట్ ఈ డే 3 ఎంబ్రియోస్ మనం గనక ట్రాన్స్ఫర్ చేసుంటే ఖచ్చితంగా వెళ్ళి లోపల యుట్రస్లో అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. సో మనం ఏది కూడా నేచర్కి కొన్ని వదిలేయాలి. అంటే ఫోర్స్ఫుల్గా మనం చేసి ఇదే బెస్ట్, ఇదే ఇది అని మనం ఒక థాట్ ప్రాసెస్ని మనం మైండ్లో పెట్టేసుకొని ఈ డే 5 మంచిది, ఈ డే 3 మంచిది అని కాకుండా ఫ్లెక్సిబుల్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఎంబ్రియోస్ని పట్టి మనము వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలా లేదా ఆ క్వాలిటీని బట్టి డే 5కి పంపించాలా అనేది చాలా చాలా క్రూషియల్గా డిసైడ్ చేసి పెట్టాల్సిన టైం అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ కూడా. ఎందుకంటే ఎంబ్రియోస్ విల్ ప్లే 50% ఆఫ్ ద రోల్ అండ్ మిగతా 50% ఆఫ్ ద రోల్ ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర ఎలా ఉంది, లోపల ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. సో ఇది 50% సక్సెస్ రేట్ కాబట్టి 50% మీన్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్ రేట్ ఈస్ డిఫైన్డ్ ఓన్లీ బై ద ఎంబ్రియోస్. సో ఇది చాలా క్రూషియల్ డెసిషన్ కాబట్టి యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ ఎక్స్పర్టీస్ ఏంటి, మీరు ఆ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది దాన్ని స్క్రూటినైజ్ చేసి డెఫినెట్గా పెట్టాలి.